హాయ్ అమిగోస్. వీకెండ్‌లో ఏ మూవీ చూడాలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. రీసెంట్‌గా ఓటీటీలో కొన్ని మంచి మూవీస్ అండ్ సీరీస్ రిలీజ్ అయ్యాయి. వాటిలో నుంచి ఇంట్రెస్టింగ్‌గా ఉన్న కొన్ని ఈ వీడియోలో సజెస్ట్ చేయబోతున్నాం. ఇఫ్ విషెస్ వుడ్ కిల్. విషెస్ కనుక నిజమైతే లైఫ్ ఈజీ అయిపోతుందని అనుకుంటాం. కానీ ఈ సీరీస్ చూస్తే అలాంటి విషెస్ కోరుకోవాలంటేనే భయం వేస్తుంది. కొరియన్ నుంచి వచ్చిన మంచి హర్రర్ మిస్టరీ సీరీస్ ఇది. కొంతమంది హై స్కూల్ స్టూడెంట్స్ గిర్గో అనే ఒక యాప్ గురించి తెలుసుకుంటారు. ఆ యాప్‌లో కోరుకున్న విషెస్ నిజమవుతాయని. విష్ కోరుకున్న పర్సన్ సడెన్‌గా చనిపోతాడు. తనెందుకు చనిపోయాడు? అసలు ఈ యాప్ ఆరిజిన్ ఏంటి? మిగతా వాళ్ళు తెలుసుకున్నారా లేదా? దాని నుంచి బయటపడ్డారా లేదా అనేది ప్లాట్. స్క్రీన్ ప్లేతో కట్టిపడేశారు. ప్రతి ఎపిసోడ్ నెక్స్ట్ ఏమవుతుందా అనే సీట్ ఎడ్జ్ థ్రిల్ ఎక్స్‌పీరియన్స్‌ని క్రియేట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ ట్రాక్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఫియర్ కన్నా ఎక్కువ టెన్షన్ క్రియేట్ చేస్తుంది. ఈ సిరీస్‌కి అదే హైలైట్. సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 8 ఎపిసోడ్స్‌తో తెలుగు ఆడియో అవైలబుల్‌గా ఉంది. డోంట్ మిస్ ఇట్. 'బైకర్' ఈ మూవీ ఫుల్ రొమాన్స్‌తో అడ్వెంచరస్‌గా ఉంటుంది. బైకర్ అంటే కాన్సంట్రేషన్ అంతా రేస్ మీద మాత్రమే కాకుండా ఫాదర్ సన్ మధ్య ఎమోషన్ లాంటి కోర్ వాల్యూస్ గూడా ఉంటాయి. ఇంక ప్లాట్ ఏంటంటే, హీరో వాళ్ళ నాన్న ఒకప్పుడు బైక్ రేసర్. రిటైర్ అయిన తర్వాత తన కొడుకులో ఉన్న స్పెషల్ టాలెంట్ జూసి రేసింగ్ నేర్పిస్తాడు. హీరో గూడా అంతే ప్యాషన్‌తో నేర్చుకుంటాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, కోచ్ అండ్ ఫాదర్ ఇద్దరూ ఒకరే. హీరో పైన కొంచెం ఆ ప్రెజర్ ఉంటుంది. దానివల్ల హీరో తన లవ్ గురించి వాళ్ళ నాన్నతో చెప్పడు. లవ్ వల్ల రేసింగ్‌కి దూరం అవుతాడు. తిరిగి రేసింగ్ స్టార్ట్ చేశాడా లేదా? వాళ్ళ నాన్నకి ఎలా సపోర్ట్ ఇచ్చాడనేది మూవీ. ఇందులో శర్వా యాక్టింగ్‌తో మ్యాజిక్ జేశాడు. చాలా ఇయర్స్ తర్వాత ఎంట్రీ ఇచ్చిన 'జీవిత రాజశేఖర్' గారిలో మాత్రం ఆ ఇంటెన్స్ పెర్ఫార్మర్ అలాగే ఉన్నారు. ఇంకా మ్యూజిక్ అండ్ కెమెరా షాట్స్. ఇలాంటి మూవీస్‌లో ఇవి చాలా ఇంపార్టెంట్. వాటిలో మూవీ టీమ్ సక్సెస్ అయ్యారు. మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. 'అస్సీ' ఇండియాలో ప్రతి 1 అవర్‌కి 80+ రేప్ కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి అనే పాయింట్‌ని బేస్ చేసుకొని మూవీ తీశారు. ఇంట్రో సీన్ చూడగానే మైండ్ పోయింది. అంత రాగా చూపించారు. ఆ రోల్ యాక్సెప్ట్ చేసిన మలయాళం యాక్ట్రెస్ కనీ కుసృతి గారి గట్స్‌కి హ్యాట్స్ ఆఫ్. మూవీ ప్లాట్ ఏంటంటే పరిమ అనే ఒక స్కూల్ టీచర్ హస్బెండ్ అండ్ సన్‌తో చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది. పార్టీకి వెళ్లి ఇంటికి వస్తుండగా కొంతమంది కలిసి పరిమని రేప్ చేసి రైల్వే ట్రాక్ మీద పడేస్తారు. అయితే వాళ్ళు వేరే కార్ యూజ్ చేయడం వల్ల పోలీసులకి కేసు ఇన్వెస్టిగేట్ చేయడం కష్టమవుతుంది. ఈ కేస్‌కి లాయర్ తాప్సీ. పరిమకి న్యాయం జరిగిందా లేదా? తాప్సీ లాయర్‌గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది? రేప్ చేసిన వాళ్ళకి శిక్ష పడిందా లేదా అనేది స్టోరీ. కోర్ట్ రూమ్ డ్రామాతో చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది మూవీ. ప్రతిరోజు ఎవ్రీ 20 మినిట్స్‌కి ఒకసారి ఎక్కడో అక్కడ రేప్ ఇన్సిడెంట్ జరుగుతుందని రిప్రజెంట్ చేస్తూ స్క్రీన్ రెడ్ అవుతూ ఉంటుంది. యాక్టింగ్ వైస్ చాలా రాగా పెర్ఫార్మ్ చేశారు. మూవీ హార్డ్ హిట్టింగ్‌గా ఉంటుంది. జీ5లో ఓన్లీ హిందీ ఆడియోతో అవైలబుల్‌గా ఉంది. డోంట్ మిస్ ఇట్. తప్పకుండా చూడండి. హ్యూమింట్. హ్యూమింట్ అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ మీనింగ్. మూవీ నేమ్‌కి తగ్గట్టు ఇన్ఫార్మర్స్ అండ్ ఇంటెలిజెన్స్ కనెక్షన్ అండ్ 2 కంట్రీస్ మధ్య జరిగే హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ టర్న్స్‌తో టాప్ నాచ్ స్క్రీన్ ప్లే ఉంది ఈ మూవీలో. ప్లాట్ సింపుల్. ఒక ఏజెంట్ తన ఇన్ఫార్మర్‌ని యూజ్ చేసుకొని హ్యూమన్ ట్రాఫికింగ్‌ని బయటపెడదాం అనుకుంటాడు. ఈ ప్రాసెస్‌లో తన ఇన్ఫార్మర్ రిస్క్‌లో పడుతుంది. ఫైనల్లీ కాపాడాడా లేదా? అండ్ ఈ మధ్యలో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కూడా. లవ్ బిట్వీన్ బ్లడ్ అండ్ గన్స్. ఇది కొరియన్ మూవీ. సో ఫేసెస్ అండ్ నేమ్స్ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం అనిపించింది. బట్ అవి అంత ఇంపార్టెంట్ కాదనుకోండి. ఒక క్రైమ్ అండ్ యాక్షన్ లవ్ స్టోరీ చూద్దాం అనుకుంటే ఇట్స్ ఎ మస్ట్ వాచ్ ఫిల్మ్. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఆడియో కూడా అవైలబుల్‌గా ఉంది. 'హ్యాపీ రాజ్'. 'హ్యాపీ రాజ్' ఒక డీసెంట్ వాచ్ అని చెప్పొచ్చు. కొన్ని లాజిక్స్ పక్కన పెడితే మూవీ ఓవరాల్‌గా బానే ఎంగేజ్ చేస్తుంది. మెయిన్ హైలైట్ అంటే ఫాదర్ క్యారెక్టర్. ఆల్రెడీ జార్జ్ మరియన్‌ని 'డ్రాగన్‌లో' చూసాం. ఈ మూవీలో కూడా ఆయన పెర్ఫార్మెన్స్ చాలా నేచురల్ అండ్ ఎమోషనల్‌గా ఉంటుంది. ఫాదర్ రోల్‌కి మంచి డెప్త్ ఇచ్చారు. హీరో, హీరోయిన్ లవ్‌లో ఉంటారు. కానీ కల్చరల్ డిఫరెన్సెస్ వల్ల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఎన్ఆర్ఐ రోల్‌ని అబ్బాస్ ప్లే చేశారు. హీరో ఫాదర్ విలేజ్ స్కూల్ టీచర్. విలేజ్ వర్సెస్ సిటీ కాంట్రాస్ట్ కొన్ని సీన్స్‌లో ఫన్ ఉంటుంది. కొన్ని సీన్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాయి. ఫైనల్‌గా పేరెంట్స్ ఒప్పుకున్నారా లేదా అనే పాయింట్ చుట్టూ స్టోరీ నడుస్తుంది. మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఆడియో కూడా అవైలబుల్‌గా ఉంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ని ఇష్టపడే వాళ్ళు ఈ మూవీని ట్రై చేయండి. 'స్ట్రేంజర్ థింగ్స్' టేల్స్ ఫ్రమ్ 85. 'స్ట్రేంజర్ థింగ్స్' సీజన్ 2 అండ్ సీజన్ 3 మధ్య 1985 వింటర్‌లో సెట్ అయిన ఈ యానిమేటెడ్ సిరీస్ మళ్ళీ మనల్ని హాకింగ్స్‌కి తీసుకెళ్తుంది. 11 అప్‌సైడ్ డౌన్ గేట్ క్లోజ్ చేసిన తర్వాత కూడా ప్రాబ్లమ్స్ ఆగిపోలేదు. మళ్ళీ కొత్త మాన్‌స్టర్స్ ఎంట్రీ ఇస్తాయి. సింపుల్‌గా చెప్పాలంటే హాకింగ్స్‌లో మళ్ళీ స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ స్టార్ట్ అవుతాయి. అప్‌సైడ్ డౌన్ ఇన్‌ఫ్లూయెన్స్ ఇంకా పోలేదని తెలుస్తుంది. కొత్త క్రియేచర్స్ ఎలా వచ్చాయి? వాటిని ఎలా స్టాప్ చేశారు? అనే మిస్టరీని గ్యాంగ్ ఇన్వెస్టిగేట్ చేస్తారు. బిగ్గెస్ట్ ప్లస్ అంటే యానిమేషన్. చాలా క్లీన్‌గా, వైబ్రెంట్‌గా ఉంటుంది. లైవ్ యాక్షన్ సీరీస్‌తో కంపేర్ చేస్తే ఇది కొంచెం బ్రైట్ ఫీల్ ఇస్తుంది. బట్ హర్రర్ టచ్ మాత్రం మెయింటైన్ చేస్తుంది. సౌండ్ డిజైన్ నెక్స్ట్ లెవెల్. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, మాన్‌స్టర్ సౌండ్స్ అన్నీ చాలా ఇమ్మర్సివ్‌గా ఉంటాయి. కొత్త క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేశారు. అవి డీసెంట్‌గా వర్క్ అయ్యాయి. ఓల్డ్ గ్యాంగ్‌తో బాగా బ్లెండ్ అయ్యాయి. టోటల్ 10 ఎపిసోడ్స్. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ క్రెడిట్స్ అన్ని తీసేస్తే 25 మినిట్స్ ఉంటుంది. ఇంకా నెగెటివ్స్‌కొస్తే స్టోరీ చాలా బేసిక్‌గా ఉంటుంది. మెయిన్ 'స్ట్రేంజర్ థింగ్స్‌లా' డెప్త్ ఎక్కువ ఉండదు. ఫ్యామిలీ ఫ్రెండ్లీ టోన్ వల్ల హర్రర్ అండ్ టెన్షన్ కొంచెం తగ్గింది.
డార్క్ వైబ్ ఎక్స్‌పెక్ట్ జేస్తే వాళ్ళు కొంచెం మిస్ అవ్వచ్చు. రొటీన్ ఫార్ములా, కిడ్స్ ఇన్వెస్టిగేట్ మాన్‌స్టర్ ఫైట్. నాస్టాల్జియా ఉంది గానీ కొత్తగా అనిపించదు. ఫైనల్‌గా చెప్పాలంటే పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా జూస్తే డెఫినెట్‌లీ ఎంటర్‌టైన్ అవుతారు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఆడియో గూడా అవైలబుల్‌గా ఉంది. 'శబ్దం'. ఆఫ్టర్ 'వైశాలి' డైరెక్టర్ వెంకటాచలం గారు 'ఆది పినిశెట్టి'తో కలిసి తీసిన మూవీ 'శబ్దం'. టైటిల్‌కి రిలేటెడ్‌గానే మూవీని సౌండ్‌తో చాలా బ్రిలియంట్‌గా తీశారు. మున్నార్ మెడికల్ కాలేజ్‌లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోతుంది. చనిపోయాక తను అక్కడే శబ్దం రూపంలో తన ఫీలింగ్స్‌ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. అయితే దీనికంటే ముందు ఒక మెడికల్ స్టూడెంట్ కూడా చనిపోతాడు. ఈ కేస్‌ని ఇన్వెస్టిగేట్ చేయడానికి పారానార్మల్ ఇన్వెస్టిగేటర్‌ని పిలుస్తారు. ఇక్కడే అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. హీరో ఆ కేస్ ఎలా ఇన్వెస్టిగేట్ చేశాడు? నిజంగా అక్కడ గోస్ట్ ఉందా? ఉంటే సౌండ్ అనే కాన్సెప్ట్‌తో ఎలా తన థాట్స్‌ని కన్వే చేసింది? ఇవన్నీ మూవీ చూసి తెలుసుకోవాలి. మూవీలో ఎవ్రీ సీన్ సౌండ్‌తో ఊపిరి పోసుకుందని చెప్పొచ్చు. ఆది పినిశెట్టి పర్ఫార్మెన్స్ ఇరగ్గొట్టేశాడు. తమన్ మ్యూజిక్ ఈ మూవీకి చాలా ప్లస్ అయింది. మూవీ జీ5లో స్ట్రీమ్ అవుతుంది. హర్రర్ థ్రిల్లర్స్‌ని ఇష్టపడే వాళ్ళు మిస్ అవ్వకండి. 'సరస్వతి'. ఈ మూవీ వరలక్ష్మి శరత్ కుమార్ గారి డెబ్యూ డైరెక్షన్. అయినా గాని మనకెక్కడా అలాంటి ఫీల్ రాదు. ఈ మూవీ ప్లాట్ ఒక 12 ఇయర్స్ పాపని స్కూల్‌లో డ్రాప్ చేసిన మదర్ మళ్ళీ ఈవినింగ్ పిక్ చేసుకోవడానికొస్తే తన కూతురు అసలు ఈ స్కూల్‌లోనే చదవట్లేదని చెప్తారు. ఇలా స్టార్ట్ అయిన స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ టర్న్స్‌తో ఎమోషనల్‌గా ఉంటుంది. చివరికి తన కూతురు దొరికిందా లేదా? అసలు తన కూతురికి ఏమైంది అనేది మూవీ చూసి తెలుసుకోవాలి. వరలక్ష్మి గారు స్టోరీలో ఉన్న ఇంటెన్సిటీని లాస్ట్ వరకు క్యారీ చేయడంలో సక్సెస్ అయ్యారు. మ్యూజిక్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్లస్ ఈ మూవీకి. జీవా రోల్‌కి బాగా డెప్త్ ఉంటుంది ఈ మూవీలో. అక్కడక్కడ చిన్న చిన్న డౌట్స్ వచ్చినా ఎండ్‌లో క్లారిటీ ఇస్తారు. మీరు గనక ఎమోషనల్ డ్రామాని ఇష్టపడితే ఈ మూవీ మీకోసమే. ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. వన్ టైమ్ వాచ్ ఫిల్మ్. 'బ్యాండ్ మేళం'. కోర్ట్ ఫ్రేమ్ రోషన్ అండ్ శ్రీదేవి ఇందులో హీరో, హీరోయిన్‌గా యాడ్ చేశారు. ఈ మూవీ లవ్ చుట్టూ తిరుగుతుంది. ప్లాట్ ఏంటంటే హీరో వాళ్ళ నాన్న బాగా రిచ్. ఆల్సో ఊరి పెద్ద. దాన ధర్మాలు చేయడం వల్ల పూర్ అయిపోతాడు. హీరోయిన్ వాళ్ళ ఫాదర్ పూర్ నుంచి రిచ్ అవుతాడు. హీరోయిన్ పుట్టినప్పటి నుండే హీరోతో మ్యారేజ్ చేద్దాం అనుకుంటారు. కానీ డ్యూ టు సమ్ రీజన్స్ అది ఆవిరైపోతుంది. హీరోయిన్ హైయర్ స్టడీస్ కోసం కాలేజ్‌కి వెళ్తుంది. హీరో అదే విలేజ్‌లో ఫెయిల్ అయ్యి మిగిలిపోతాడు. ఇలా ఉన్న తన లైఫ్‌లోకి ఆ అమ్మాయి వచ్చిందా లేదా? తిరిగి వాళ్ళు కలిసారా లేదా? మూవీలో డబ్బు కంటే మనుషులు ఇంపార్టెంట్ అని చాలా చక్కటి ఎగ్జాంపుల్స్‌తో చూపించారు. మూవీ కొంచెం నిబ్బా నిబ్బి స్టైల్‌లో అనిపించినా క్లైమాక్స్‌తో మేనేజ్ చేశారు. యాజ్ యూజువల్ రోషన్ అండ్ శ్రీదేవి కాంబినేషన్ వర్కౌట్ అయింది. మూవీ జీ5లో స్ట్రీమ్ అవుతుంది. ఈ కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళు డోంట్ మిస్ ఇట్. 'మ్యాన్షన్ హౌస్ మల్లేష్'. ఇదొక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే సింపుల్ ఎమోషనల్ డ్రామా. స్టోరీ మల్లేష్ చుట్టూ తిరుగుతుంది. డైలీ మందు తాగుతూ కేర్‌లెస్‌గా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. తనకి పెళ్లయ్యాక ఫస్ట్ నైట్ రోజు ఒక షాకింగ్ ట్రూత్ తెలుస్తుంది. అదే మెయిన్ కాన్ఫ్లిక్ట్. ఆ విషయం వల్ల మల్లేష్ ఎలాంటి స్ట్రగుల్ ఫేస్ చేశాడు? ఎలా హ్యాండిల్ చేశాడనే యాంగిల్‌లో స్టోరీ నడుస్తుంది. దానికి తోడు ఫ్యామిలీలో ఈగో క్లాషెస్. ఎమోషన్స్ కూడా స్ట్రాంగ్‌గా చూపించారు. స్టోరీ కొంచెం ప్రెడిక్టబుల్‌గా అనిపించినా నరేషన్ డీసెంట్‌గా ఉంది కాబట్టి ఒకసారి చూడగలిగే మూవీయే. మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ శ్రీనాథ్ పెర్ఫార్మెన్స్. చాలా నేచురల్‌గా, కన్విన్సింగ్‌గా చేశాడు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అంటే మల్లేష్ ప్రాబ్లమ్‌ని రేడియోతో లింక్ చేసి చూపించారు. అది కొంచెం ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీస్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాస్‌ని ఇష్టపడే వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. ఇంక ఈ వీడియోకి ఇంతే అమిగోస్. ఇలాంటి ఓటీటీ సజెషన్స్ అండ్ అదర్ మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం అమిగో టాకీస్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.